శ్రీమాత్రే నమః అండి అందరికీ. ఈరోజు నేను 10:30 టైంలో ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఇమీడియట్గా కూడా పోస్ట్ చేస్తాను. బికాస్ నేను ఒక విషయంలో చాలా 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 బాధపడుతున్నాను. అది ఎందుకు అన్నది మీ అందరికీ తెలియాలనే ఈ వీడియో చేస్తున్నాను. సో విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది మాలలు వేసుకుంటున్నారు, భవానీ మాలలు. నిజంగానే వాళ్ళ అదృష్టవంతులు, మామూలు అదృష్టవంతులు కాదు. ఆల్మోస్ట్ నేను ఒక 6-7 సార్లు మాల వేసుకున్నాను. ఆ తర్వాత నుంచి 7 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ నేను ఖచ్చితంగా మాల వేసుకోవాలి అని. కానీ ఇప్పటి వరకు నేను మళ్ళీ మాల వేసుకుందాం అంటే అమ్మ నాకు ఇంకా అవకాశాన్ని ఇవ్వలేదు. సో మాల ఎవరికైతే అవకాశం ఉండి వేసుకుంటున్నారో వాళ్ళు దుర్వినియోగపరుచుకుంటున్నారు అన్నది నా అభిప్రాయం. అంటే అవకాశం కోసం నా లాంటి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉంటారు. అరే అమ్మ ఈసారైనా అవకాశం ఇస్తే బాగుండు, ఈ ఒక్కసారి వేసుకున్నా బాగుండు, మరో సంవత్సరం ఇస్తే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటాం. మరి అవకాశం ఇచ్చిన మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియట్లేదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను ఈరోజు సిటీ వెళ్ళాను అనమాట. సిటీ వెళ్ళొచ్చినప్పుడు ఒక 16 నుంచి 20 సంవత్సరాల లోపల పిల్లలు బండి మీద వెళ్తున్నారు. కొంచెం చిన్న లైన్లోనే వెళ్తున్నారు. ఆ లైన్లో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు వాళ్ళు. అంత ఫాస్ట్గా వెళ్ళి ఒక బురదని మా వైపుకి అందులో వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ బురదంతా మా మీద పడింది. అయితే నాకు అట్లీస్ట్ వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ఆగి అర్రే పడింది వాళ్ళ మీద అన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. అంటే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో వెళ్తున్నారు అన్నది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అమ్మ మనం ఎలా ఉన్నా కూడా అమ్మే కదా. మన ఇంట్లో ఉండే అమ్మే మన కోసం అంత ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ పరమేశ్వరి లోకపావని మీ దగ్గర ఉన్నది అన్నప్పుడు మీరు ఎంత సంస్కారంగా, ఎంత డిసిప్లైన్డ్గా ఉండాలి. నేను మా ఇంటి ముందర నుంచి వెళ్తున్న చాలామంది భవానీలు చూస్తున్నాను. వాళ్ళందరూ ఏదో ర్యాష్ డ్రైవింగ్స్ చేసుకుంటూ ఈ నిమిషం ఇప్పుడే నేను రేసింగ్కి వెళ్తున్నానంటూ వెళ్తుంటూ ముందర ఫస్ట్ మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత పవిత్రమైన మాటతో ఆ మాట ఉచ్చారణ ఎంత బాగుండాలి. అది లేదు. మీరు రెగ్యులర్ డేస్లో ఎలా అయితే మాట్లాడుతున్నారో అలాగే మాట్లాడుతున్నారు. కానీ అందరూ కాదు. నిజంగానే ఒక వయసు, ఒక 23 years ప్లస్ ఉన్న వాళ్ళకి, 20 years ప్లస్ ఉన్న వాళ్ళకి, కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు. కానీ కొంతమంది పిల్లలు అంటే చిన్న వయసులోనే మాల వేసుకుంటే మేము బాగుంటాము అన్న ఉద్దేశంతో వేసుకుంటున్నారా, లేదా తల్లిదండ్రులు ప్రోత్సాహంతో వేసుకుంటున్నారా, లేదా వాళ్ళు కొంచెం అల్లరిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇలా మాల వేసుకుంటే మారుతారన్న ఆశతో వేసుకుంటున్నారో తెలియదు. కానీ వాస్తవానికి మీరు పుణ్యం చేద్దాము, మంచిగా ఈ మాల వేసుకుంటే మా జీవితాలు బాగుంటాయి అనుకుంటున్నారేమో, కానీ ఇది పుణ్యం కన్నా పాపం ఎక్కువ వస్తుంది నాన్న. ఎందుకు అంటే మీ దగ్గర అమ్మ ఉన్నప్పుడు మీరు చాలా విలువైన వాళ్ళు. చాలా మీ జీవితంలో ఇది చాలా వాల్యుబుల్ డేస్. మళ్ళంటి వాళ్ళకి కావాలి అన్నా కూడా అదృష్టం దొరకడం లేదు. అలాంటప్పుడు ఆ మాలకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. మీరు అమ్మ స్థానంలో ఉన్నారు. ఎంతో సత్ప్రవర్తన, సద్బుద్ధి, ఆ ఆలోచన తీరు ఎంత బాగుండాలి. అట్లీస్ట్ వాటికి మీరు చాలా దూరంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా ఉండటాన్ని చూసి నేను తీసుకోలేకపోతున్నాను. ఫస్ట్ అంటే ఎవరైనా ఒక వీడియో చేసేవాళ్ళు ఎవరైనా కూడా కొంచెం రెడీ అయ్యి కొంచెం నీట్ డ్రెస్సింగ్ వేసుకొని వస్తారు. కానీ ఇప్పటికిప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నాను అంటే నేను ఆ పెయిన్ తీసుకున్నాను. అరే వీళ్ళకి ఇంత అవకాశం వచ్చి ఇంత భాగ్యాన్ని అమ్మవారు వీళ్ళకి ప్రసాదిస్తే వీళ్ళు ఎందుకు ఇలా దుర్వినియోగపరుచుకుంటున్నారు? ఇది పాపం వస్తుంది కానీ పుణ్యం ఎక్కడ వస్తుంది? మీరు పుణ్యం కోసం చేస్తున్నప్పుడు పాపం యాడ్ ఆన్ అయిపోతున్నారు మీకు. మరి అలాంటప్పుడు వేసుకొని ప్రయోజనం ఏముంది నాన్న? మీకు మెచ్యూరిటీ వచ్చిందా చేయండి, లేదా మాల వేసుకోకండి. ఆ ఆలోచన నేను మాల వేసుకున్నాను అని అనుకొని ఒక సంవత్సరంలో ఒక 41 రోజుల పాటు మాలలో ఉంటే ఎలా ఉండాలో ఆ తీరుని ఒక 2 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత మాల వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ అబ్బాయిని తిట్టుపోయాను. ఎవరని నా మీదకి ఎవరైతే బురద జల్లి ర్యాష్గా వెళ్ళారో వాళ్ళు తిట్టుపోయాను. తీరా చూస్తే అక్కడ భవానీ. అరే నేను తిడితే ఎంత పాపం, అసలు అది ఎంత తప్పు.
కానీ అక్కడ అమ్మని అనిపించేస్తున్నారు మీరు. ఇప్పుడు మనకి మన పర్సనల్ లైఫ్లో మనం ఎలా ఉంటాము అన్నది అది మన ఇష్టం, మీ చాయిస్. అది నేను మాట్లాడే రైటే నాకు లేదు. కానీ మీరు అమ్మ కదా, అంత వాల్యుబుల్ మీరు, ఎంత ఎంత ప్రీషియస్ మా అందరికీ. మీరు కనపడితే దండం పెడతాము, అవకాశం వస్తే కాళ్ళకి మొక్కుతారు అందరూ. మీకు ఒక పూట భోజనం పెడితే చాలు, అమ్మో మా ఇంటికి అమ్మవారు వచ్చిందని ఎంత మురిసిపోతారు ఇంటిల్లిపాది కదా. మీకు పూజలు చేస్తారు, మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు. అలాంటప్పుడు మీరు ఇలా ప్రవర్తించటం వలన అమ్మకి విలువ ఎక్కడుంటుంది నాన్న? మిమ్మల్ని గౌరవించాలి అంటే, అమ్మని గౌరవించాలంటే మిమ్మల్ని గౌరవించాలి. మీరు ఆవిడని గౌరవించేలాగా మీ ప్రవర్తన ఉండాలి. ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, చిన్న వయసులో కొంచెం ఇది ఉంటే కొంతమందికి తెలియదు, నేను ఒప్పుకుంటాను. మీకు తెలియకే చేసి ఉండొచ్చు. కానీ మీకు గురువులు ఉంటారు కదా, మీకు ఎవరైతే మాలని ధారణ చేశారో, మీకు మాలని ఎవరైతే వేశారో వాళ్ళని అడిగి తెలుసుకొని మేము ఎలా ఉండాలి, అసలు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడంలో తప్పులేదు. మనం చచ్చే వరకు ప్రతిరోజు నేర్చుకోవడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, నేర్చుకోగలగాలి. అందులో ఏదైనా దేవుడికి సంబంధించి మనం ఏమైనా చేసినప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఈ మాల ధారణ వేసుకోండి. మీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడడం అన్నదే ఫస్ట్ మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే అది మీరు కాదు. ఈ 41 రోజులు మీతో అమ్ముంది, మీలో అమ్ముంది, మీపై అమ్ముంది. ఆ అమ్మని మేమందరం రెస్పెక్ట్ చేయాలి. మనం ఈ భూమి మీదకి తీసుకొచ్చిన దేవుళ్ళు మీరు. అమ్మని భూమి మీదకి తీసుకొచ్చి మీలో పెట్టి మా అందరికీ కనిపిస్తున్న దైవాలు మీరు. అలాంటప్పుడు మీరు ఆ దైవాన్ని మాకు చూపించగలగాలి, కానీ మీలో ఉన్న నెగిటివ్ని కాదు నాన్న. మీరు ఫాస్ట్గా ర్యాష్గా అలా వెళ్తున్నారే, మేము చూసి అర్రే ఎవడ్రా వీడు అనుకునేసరికి అక్కడ మాల వేసుకుని ఉన్నారు. అరే ఎంత తప్పు చేశాను రామా ఈ మాటని, వీడు అండంలోనే మేము అంత తప్పుగా భావిస్తున్నాం. నేనే కాదు, అందరం కూడా, ఎవరైనా కూడా మాల వేసుకున్న వాళ్ళని ఎంతో పవిత్రంగా చూస్తాం. ఆ పవిత్రతని మీరు తీసుకురావాలన్న దానికోసమే ఈరోజు నేను ఎలా ఉన్నానో అలా ఇమ్మీడియట్గా వచ్చి ఇలా వీడియో చేస్తున్నందుకు నేనేమైనా తప్పుగా అన్నా, మిమ్మల్ని బాధ పెట్టినా నన్ను క్షమించండి. కానీ ఇది నా ఉద్దేశం. నాకు ఒక కొడుకు ఉన్నాడు, మీ వయసులో ఉన్న ఒక కొడుకు ఉన్నాడు. సో వాడు ఇలాంటి తప్పు చేస్తే ఒక తల్లిగా నేను ఎలా అయితే వాడికి చెప్తానో అదే విధంగా మీకు చెప్తున్నాను తప్ప ఇందులో మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని తప్పుగా అనాలని ఏమీ లేదు. అసలు మిమ్మల్ని అనాలని ఉద్దేశం కాదు. కాకపోతే మీ అందరిలో నేను అమ్మని చూడాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో అపవిత్రత కావాలి మనకి. అలా ఉన్నప్పుడే కదా అమ్మ మనతో ఉంటుంది. మనం ఈ మాల టైంలోని నిష్కల్మషంగా ఉండాలి. అసలు ఎంత హ్యాపీగా ఉండాలి. అరే అమ్మ నాతో ఉన్నది, అరే ఒక ఫ్యామిలీ మొత్తం మనతో ఉంటే, నువ్వు పోరా నీకెందుకు నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నువ్వు పోరా హ్యాపీగా ఎంజాయ్ చేయంటే మీరు ఎంత ధైర్యంగా ఉంటారు. మేము ఉన్నామని నీకు కష్టంలో ఒక 10 మంది మీ వెంట వస్తే ఎంత ధైర్యంగా ఉంటారు కదా. ఈ 10 మందిని సృష్టించింది అమ్మ. ఆ అమ్మ మీరు ఈరోజు మాకు కనపడే దైవం మీరు. అలాంటప్పుడు మీరు ఇలా ప్రవర్తించడం అస్సలు కరెక్ట్ కాదు కదా. అందుకనే ఈ వీడియో ఈ రాత్రప్పుడు చేస్తున్నాను. ఇది ఎవరు తప్పుగా అనుకోకండి. బట్ నేనైతే అమ్మ భక్తురాలిని, చాలా రోజుల నుంచి వెయిటింగ్ అనమాట అమ్మ మాల వేసుకోవడానికి. నాకు అవకాశం ఇంకా దొరకలేదు. ముందరైతే ఒక 6-7 సార్లు వేసుకున్నాను, కానీ ఆల్మోస్ట్ ఒక 6 years అయింది నేను మాల వేసుకోలేకపోతున్నాను. మీ అందరూ మాల వేసుకుంటున్నందుకు మీకు ఎంత అదృష్టం, అసలు ఎంత మీ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకుంటే ఈ అదృష్టం మీకు అమ్మవారు ఇచ్చారు. మీరు గత జన్మలో ఎంత పుణ్యాలు చేసుకోకపోతే అమ్మ ఈరోజు మిమ్మల్ని ఇలా దగ్గరికి తీసుకున్నారు, ఎంత అవకాశాన్ని ఇచ్చారు అన్నది నా ఉద్దేశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అందరూ కాస్త ప్రశాంతంగా ఉండి, ఇప్పుడుండే ఈ టైంలో మీ పర్సనల్ టైంకి వచ్చేసరికి అది మీ ఇష్టం, అది చెప్పడానికి నాకు ఎటువంటి రైట్ లేదు. కానీ ఈ టైంలో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని అమ్మలా చూసుకోగలిగే ఆ అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని మా అందరికీ ఇవ్వండి దయచేసి. నేనేమైనా తప్పుగా అన్నా అమ్మ భవానీ క్షమించండి, కానీ అర్థం చేసుకోండి. నాకు కొడుకు ఉన్నాడు కాబట్టి నా బిడ్డలాగే మిమ్మల్ని అనుకో అని చెప్పాను తప్ప ఇందులో ఎలాంటి వేరే తప్పు ఆలోచన లేదు. బట్ ఖచ్చితంగా దీన్ని పాటిస్తారని, కాస్తైనా మారి ఆ అమ్మని మాకు కనపడేలా చేస్తారని ఆశిస్తున్నాను. నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి దయచేసి. అందరికీ శుభరాత్రి. శ్రీమాత్రే నమః.